ఓ గంగ అందుకు నేను అంగీకరించుచున్నాను. అనంతరం శంతనుడు మరియు గంగ వివాహం అంతఃపురంలో అంగరంగ వైభంగా జరుగుతుంది. ఆ తరువాత గంగ తనకి పుట్టిన పిల్లలను పుట్టినట్టే నదిలో వదిలిపెడుతుంది. శంతనుడు లోలో కుమిలిపోతుంటారు. ఇక గంగకి 8వ సంతానం కలగగానే శంతనుడు కోపంగా ఓహ్గం! ఓ గంగా ఆగము! ఇక నేను ఊక్షించలేను ఈ నవజాత శిశువును ఇంతకు ముందువలే గంగా నదిలో విడిచిపెట్టుటకు. నేను అంగీకరించను. అందుకు గంగా ఓ రాజా నేను మీకు ముందే చెప్పితిని. మీ కటువు చేష్టలకు నేను నొచ్చుకున్నాను. నేను ఇక మీతో ఉండలేను. నేను నా పుత్రుని సంరక్షణ మీకు అప్పగించున్నాను. నేను నాకు కలిగిన 7 నవజాత జీవంలేని శిశువులను గంగానదిలో వదిలితిని మీరు బాధపడవద్దని మరియు మీరు కూడా మిన్నకుండిరి. కాని ఈ 8వ శిశువు జీవం కలవాడయి జన్మించెను. ఈ గాంగేయుడను నీవు పెంచి పెద్దవాడను చేయుము. నేను స్వర్గమునకు వెళుచున్నాను అని గంగ స్వర్గం వెళ్ళిపోతుంది. అయ్యో! ఎంతటి ఘోరం జరిగెను! నన్ను క్షమించుము గంగా గంగా అని బాధపడుతుంటారు. తరువాత కొన్ని సంవత్సరాలు శంతనుడు గంగా నదీ తీరాన బాధపడుతూ కాలం వెళ్లదీస్తున్నారు.